ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. Ma'am, what's in your mind? In my mind right now, at least. ఇప్పుడు నేను చెయ్యబోయే యాక్ట్కి నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ రప్పించగలనా అని అనుకుంటున్నాను. What kind of action? I'm going to hit her. Just like I did to Nandu. మీరు క్రైమ్ సైడ్ వెళ్ళొద్దు అన్నారు. Yes, I am. But I don't stand on my words. మ్యామ్, మీరు ఈ స్పీడ్లో తనకి డాష్ ఇస్తే చచ్చిపోతుంది మ్యామ్. థింక్ అగైన్. బార్బీ, నువ్వు నేను అనుకున్న దానికంటే చాలా చాలా స్టబన్ బార్బీ. ఐ లైక్ ఇట్. Now I'm impressed with you. I'm increasing your salary 20k. నీ క్యారెక్టర్ స్టెబిలిటీకి. థ్యాంక్ యూ మ్యామ్. Hey. Hi. Are you okay? Sorry. I forgot your name. What's your name? Meghana? అవును, మేఘన. Meghana, what the hell is this? ఏం ఆలోచిస్తున్నావు? రోడ్లో ఇలా వెళ్తే ఎలా? యాక్చువల్లీ నేను జస్ట్ లాస్ట్ మూమెంట్లో బ్రేక్ని కంట్రోల్ చేయగలిగాను. లేదంటే నేనేం చేశానండి? నేను సైడ్లోనే వెళ్తున్నాను కదా. అరే, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఐ నో యూర్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. అరే, మీరు రోడ్ సెంటర్లో వెళ్తున్నారండి. నేను హార్న్ కొడుతూనే ఉన్నాను, మీకు అసలు వినపడటం లేదు. లాస్ట్ మూమెంట్లో నేను బ్రేక్ వేశాను, అప్పుడు మీరు సైడ్కి వచ్చారు. ఓకే, ఆలోచించకండి. లీవ్ ఇట్. ఐ ఓకేనా? కానీ ఏంటి అంత ఆలోచిస్తున్నారు? చాలా డీప్గా ఏ ఆలోచనలో మునిగిపోయారు? అది అది ఓకే, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. మీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఏదో చాలా డీప్ ప్రాబ్లమ్స్లో ఉన్నట్టున్నారు. కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం, బట్ ఇక్కడ కాదు. Yes, I like this expression. I love this expression. నిస్సహాయంగా ఏమి చేత కానట్టు గొర్రెలాగా తల వంచుకొని నేను పిలిస్తే వస్తానన్నావు చూడు. ఇలాగా నేను డిసైడ్ చేసినట్టుగా నీ లైఫ్ మొత్తం నడవాలి, సాడ్గా. ఓ మంచి కాఫీ షాప్కి వెళ్దాం.
వాట్ ఇస్ దిస్ మేఘనా గారు? అసలేం జరిగింది? ఒంటి నిండా అలుపు, కంటి నిండా కంగారు, కొంటి నిండా బాధ క్లియర్గా కనబడుతున్నాయి. నా లాంగ్వేజ్ కరెక్టేనా? నేను తెలుగులో కాస్త వీకు. నో ప్రాబ్లం. అంటే నా లాంగ్వేజ్లో ప్రాబ్లం లేదనా? మీ లైఫ్లో ప్రాబ్లం లేదనా? ఏ నాకు చెప్పకూడదా మేఘనా గారు? నేను మీలాంటి అమ్మాయినేనని చెప్పకండి. నన్ను ఒక ఫ్రెండ్ అనుకుంటే చెప్పండి. చెప్పలేక కాదు, నా కష్టాన్ని ఇంకొకరితో చెప్పడం ఇష్టం లేక. అయితే నేను ఆ విషయాలేవి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. మీరంటే నాకు అంతకన్నా రెస్పెక్ట్. ఎందుకంటే మీరు నందుని సేవ్ చేసి నా లైఫ్ని కాపాడారు. అది నేను ఎప్పుడూ మర్చిపోలేను. థ్యాంక్ యూ. దాందే ముందులేండి. నేనున్నది జీవితాలని కాపాడడానికి. ఇంకేదైనా హెల్ప్ కావాలా? నాకు ఒక జాబ్ కావాలి. దొరికావే. జాబా? ఆశ్చర్యంగా ఉంది. నేను నందుతో ఆ ఇంటికి వెళ్ళిన పర్పస్ వేరు, నాకు జాబ్ కావాలన్న అవసరం వేరు. స్మాల్ డౌట్. ఆ రోజు హాస్పిటల్ నుండి అందరూ కలిసి మీ హస్బెండ్ ఇంటికి వెళ్ళారు కదా? వాళ్ళు డిటిఎస్ అనుకుంటా. ఐ మీన్ సౌండ్ పార్టీయే కదా? మీరెందుకంత స్ట్రగుల్ అవుతున్నారు అని. ఇట్స్ ఓకే. మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. డబ్బు ఉన్నది నందు వాళ్ళ అమ్మకి, పిల్లలున్నది నాకు. మీ కాలిక్యులేషన్ కాస్త కన్ఫ్యూజింగ్గా ఉన్నా మీ క్యారెక్టర్ నాకు అర్థమవుతుంది. ఐ లైక్ యువర్ థింకింగ్. మీరు చాలా స్ట్రాంగ్ ఉమెన్ కూడా. ఆ రోజు చూశాను. నందుని కాపాడుకోవడానికి మీరు పడ్డ శ్రమ, అతను రికవర్ కావాలని మీరు పడ్డ తాపత్రయం, అలాంటి మిమ్మల్ని రోడ్డు మీద ఇలా చూసి జాలేసింది. నాకిప్పుడు కావాల్సింది జాలి సానుభూతి కాదండి. డబ్బు కావాలి. ఐ నో. కాదు, జాబ్ కావాలి. ఓకే ఓకే. ఇంతకీ మీరేం చేయగలరు? నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా క్యారెక్టర్కి బ్యాడ్ నేమ్ రాకుండా నా క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ ఏదైనా చేస్తాను. ఆ జాబ్తో వచ్చే డబ్బు నాకు కావాలి. షో, అందుకే కదా నేనున్నాను. తొందరలోనే నేను కాల్ చేస్తాను. నేను వెయిట్ చేస్తాను. ఇక్కడ 2 కాఫీస్ 500. మీరు వెయిట్ చేయలేరు. నేను పే చేస్తాను. థ్యాంక్స్ అండి. వస్తాను. వచ్చి తీరుతావు. దొర్లుకుంటూ నా చెప్పు చేతల్లోకి రప్పిస్తాను మేఘనా. వెయిట్ అండ్ సీ. నందు ప్లీజ్, నేను నిన్ను చూసుకోవడానికి ఇంటికొచ్చాను. నా భారం మీ ఇంట్లో వాళ్ళ మీద మోపడానికి కాదు. వాళ్ళ చదువులు ఫీజులు నేను చూసుకోగలను. మేఘన బయటికి ఎందుకు వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది?
పిల్లల ఫీజుల కోసం డబ్బులు అరేంజ్ చేసుకోవడానికి వెళ్ళిందా? అయినా ఎలా అరేంజ్ చేస్తుంది? నందు, మేఘనా, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నందు, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమైంది? నాకేం కాలేదు మేఘనా. అసలు నీకేమైంది? ఎందుకలా బయటికెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళావు? నందు, నేను జాబ్ సర్చ్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు ఏమంత అవసరం వచ్చింది? పిల్లల ఫీజు కోసమే కదా నువ్వు జాబ్ కోసం తిరుగుతోంది. నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయింది. లేదంటే నేనే పే చేసేవాణ్ణి. అయినా అమ్మ పే చేస్తానంది. అమ్మ కూడా మన మనిషే కదా. మనం అందరం ఒకటే కదా మేఘనా. నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇలాంటప్పుడే కదా మనం ఒకటిగా ఉండాలి, ఒకటని తెలుసుకోవాలి. నందు, ఫస్ట్ నేను చెప్పింది విను, కంగారు పడుకో. ఓకే, ఐఎమ్ కూల్. ఇప్పుడు చెప్పు. మనం అనుకుంటే సరిపోదు నందు, అందరూ అనుకోవాలి. మనమంతా ఒకటే అన్న ఫీలింగ్ ఆ ఇంట్లో ఇప్పుడు వచ్చేసిందా? చెప్పు నందు, నీ మనసు అలా నమ్ముతుందా, ఫీల్ అవుతుందా? చెప్పు నందు. నీకు నా గురించి తెలుసు. నాది అహంకారం కాదు, ఆత్మాభిమానం. దాన్ని వదులుకోలేను. ఆది నిత్య మన పిల్లలు. వాళ్ళ బాధ్యత మనది, అందరిది కాదు. అందరూ మనవాళ్లే అనే ఫీలింగ్ మనిద్దరికీ కలిగిన రోజున సాయాన్ని అడుగుదాం, తీసుకుందాం. అయినా నేను ఈరోజు మాత్రమే కాదు, ఇంతకు ముందు కూడా ఇలాగే ఉన్నాను. కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటో తెలుసా? అప్పుడు నేను ఒక్కదాన్నే. కానీ ఇప్పుడు నాకు నా నందు ఉన్నాడు. నందు ప్రేమ కొండంత అండగా ఉంది. ఐ లవ్ యూ మేఘనా. నీలో ఉన్న ఈ ఉన్నతమైన వ్యక్తిత్వమే నన్ను నిన్ను ప్రేమించేలా చేసింది. నువ్వు చెప్పకపోయినా నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎలాంటివో నేను అర్థం చేసుకోగలను. నీకు నాతో పాటు, నా ప్రేమతో పాటు ఓ అందమైన కుటుంబాన్ని గిఫ్ట్గా ఇవ్వాలనే నా కోరిక నీ ఓర్పుకి, నీ మంచితనానికి ఖచ్చితంగా లభించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మేఘనా. I believe that and I will give my best for that. ఆల్రెడీ నాకు అందమైన కుటుంబం ఉంది నందు. అందులో అత్తయ్య గారు ఉన్నారు. నా కుటుంబం అని భావించబట్టే నేను ఇక్కడున్నాను. Thank you మేఘనా. Thank you so much. I love that. నేను నీకొక విషయం చెప్పాలి. I too love you, Nandu. Thank you, Meghana. I love you too. మొదలేగా కొత్త కొత్త కథలు, మొదలేగా కొత్త కొత్త కథలు, ఇకపై నువ్వు నేను బదులు, మనమన్నా కొత్త మాట మొదలు.
మేఘనా, నీ వల్లే నా తండ్రి చనిపోయాడు. నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వను. హాయ్ ఎవ్రీవన్. హలో, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. వీళ్ళంతా మా కంపెనీ బోర్డ్ మెంబర్స్. ఐ నో, అందుకే కదా ఈ మీటింగ్కి రమ్మన్నాను. మేనేజ్మెంట్తో మాట్లాడాలని కాల్ చేశారు. ఏంటి విషయం? నేను ఇప్పటి వరకు ఫారెన్లో చాలా బిజినెస్లు చేశాను, కానీ నాకు మీడియా, ప్రింట్ మీడియా రంగాలంటే చాలా ఇష్టం. అందుకే ఇండియాకి వచ్చాను. మీడియా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. లత, ఈ సిచ్యువేషన్కి, నా ఈక్వేషన్కి, నీ ఎక్స్ప్రెషన్కి సింక్ లేదు. మార్చితే బెటర్. నేను కామెడీ చేయలేదు నవ్వటానికి. బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి, మీడియా అంటే బిజినెస్ కాదు, బాధ్యత. అది మీకు తెలియదు అనుకుంటా. నా వైపు ఇష్టం ఉంది, మీ వైపు పత్రిక నష్టంలో ఉంది. అది తెలిసే వచ్చాను. ఎవరికి ఎంత బాధ్యత ఉన్నా, తెల్లని కాగితం నల్లగా అవ్వాలన్నా, కార్మికుల కడుపు నిండాలన్నా ముందు కంపెనీ రన్ అవ్వాలి కదా. అందుకే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ నేనే అని మీరు అర్థం చేసుకుని ఈ పత్రిక నాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎంత కోట్ చేస్తున్నారో చెప్తే అంతా చెల్లించి నేను టేక్ ఓవర్ చేసుకుంటాను. సింగిల్ పేమెంట్, బార్గెన్ లేదు. పత్రిక అనేది ప్రజల గొంతు. వాళ్ళ నినాదాన్ని నిప్పులా ప్రభుత్వాలకి చేర్చి, ప్రభుత్వాల తప్పులని ప్రజల ముందుకు తెచ్చి సొసైటీకి మేలు చేయడమే మీడియా లక్ష్యం. అలాంటి లక్ష్య సాధనలో రూపాయి రాకపోయినా నష్టం లేదు. ఈ పత్రిక అమ్మడం నాకిష్టం లేదు. ప్రభుత్వాల తప్పులని ప్రజల ముందుకు తెచ్చి సొసైటీకి మేలు చేయడమే మీడియా లక్ష్యం. అలాంటి లక్ష్య సాధనలో రూపాయి రాకపోయినా నష్టం లేదు. ఈ పత్రిక అమ్మడం నాకిష్టం లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇది ఈ కమిట్మెంట్, ఈ వాల్యూస్కి ఇంప్రెస్ అయ్యే ఈ పత్రిక టేక్ ఓవర్ చేసుకుని మీ అందరికీ, వర్కర్స్కి మంచి ఫ్యూచర్ ఇద్దాం అనుకుంటున్నాను. కానీ మీరేమో నా ఆఫర్ని రిజెక్ట్ చేస్తున్నారు. గుడ్, మీ రీజన్ బాగుంది. ఈ పత్రిక కాకుండా మీకు చాలా బిజినెస్లు ఉన్నాయి. వాటిలో వస్తున్న లాభాలు ఈ పత్రికని నడిపిస్తున్నాయి అనుకుంటా. అందుకే ఈ పత్రికని ప్రజాసేవకి అంకితం చేస్తున్నారు. నైస్, ఐఎమ్ సో ఇంప్రెస్డ్. మీ నమ్మకం, మీ బాధ్యత నాకు చాలా బాగా నచ్చాయి. కానీ రోజులు బాగాలేవు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. నాతో ఏదైనా అవసరం వస్తే బార్బీ, ఈ నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ బార్బీ, లెట్స్ గో. మేడం, ఐఎమ్ షాక్డ్. షాక్ అయ్యావా? నీకు ఎక్స్ప్రెషన్ ఉండదు కదా.
అందుకే తెలియలేదు. అయినా ఎందుకు షాక్ అయ్యావు? మీ ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే ఈ పత్రిక ఖచ్చితంగా మీరు టేక్ ఓవర్ చేసుకొని తీరాలి మ్యామ్. వేరే ఆప్షన్ లేదు. అలాంటిది వాళ్ళు కాదంటే అలా ఎలా వచ్చేశారు? ఎందుకంటే త్వరలో ఈ పేపర్ మీకే అమ్ముతామని వాళ్లే మన దగ్గరికి రాబోతున్నారు. అవునా? ఇప్పుడు కదా నువ్వు షాక్ అవ్వాలి. మళ్ళీ రాంగ్ ఎక్స్ప్రెషన్. వాళ్ళకి అమ్మే అవసరం లేదంటున్నారు కదా. అవసరం వాళ్ళకి లేదు, మనమే క్రియేట్ చేస్తాం. ఈ ఆరోహి గేమ్ ఏంటో ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ ఎంటర్టైన్ అవ్వు. సారీ అమ్మా, ఇక్కడేం జాబ్స్ లేవు. సారీ అండి, ఈ జాబ్కి మీరు ఎలిజిబుల్ కాదు. అమ్మా, స్కూల్ బస్ ఫీజు కట్టలేదని బస్లో నుంచి దింపేశారమ్మా. నందు నువ్వేం ఆలోచించుకో, స్కూల్ ఫీజు నేను కడతానులే. బస్ ఫీజు కట్టేశారా? ఎవరు కట్టేసుంటారు? హలో సార్, నేను నిత్య ఆదిత్యల మదర్ని. చెప్పండమ్మా. మా పిల్లల ఫీజు కట్టినట్టు మెసేజ్ వచ్చింది. ఎవరు కట్టారు సార్? ఎవరో పెద్ద ఆవిడ వచ్చి పే చేశారమ్మా. పెద్దావిడ? ఆ, ఆవిడ పేరు సులోచన అనుకుంటా. రేపటి నుండి యథావిధిగా మీ పిల్లల్ని స్కూల్ బస్సులోనే పంపించండమ్మా. ఆవిడ క్యాంటీన్ ఫీజు కూడా కట్టేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటిలా వచ్చారు? తమరు చేసిన ఘనకార్యానికి రాక తప్పుతుందా? ఏమైంది? ఎందుకంత ఆవేశపడుతున్నారు? ప్రతిమ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? ప్రతిమ ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? మీరేమో సొంత కోడల్ని కాదని ఎవతినో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అంతేనా? దాన్ని తెచ్చి ఏకంగా కాపురమే చేయిస్తున్నారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.